హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షన్స్ పై 50 ఏళ్లు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కొత్త పెన్షన్ల మంజూరుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 5 మంత్రులతో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని, మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్లను కూడా ఇదే కమిటీ సమీక్షించనుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అనర్హులకు పెన్షన్లను మంజూరు చేశారనే ఫిర్యాదులున్నాయన్నారు చంద్రబాబు. వారి అర్హత పరిశీలనకు కూడా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. పెన్షన్ల విషయంలో ఈ 2 అంశాలపై నెలలోపు సమగ్ర నివేదికను అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలోని అర్హత ఉన్న చాలా మందికి పెన్షన్లు అందలేదని, అర్హత ఉన్న ఏ ఒక్కరు పెన్షన్కు దూరం కాకుండా పక్కాగా మార్గదర్శకాలు రూపొందించాలని అన్నారు. ఎన్నికల సమయంలో 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ అందిస్తామనే హామీ అమలుకు గాను ఇప్పటికే సర్వే పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50-60 ఏళ్ల మధ్య వీరు 15 లక్షల మంది ఉన్నట్లు గుర్తించగా వీరికి పెన్షన్ అందించేందుకు కార్యాచరణను రూపొందించాలని అన్నారు. ఈ మేరకు తదుపరి సమావేశంలో అమలుకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సామాజిక పెన్షన్దారుల అర్హతను నిర్దేశించే అంశంపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో కొందరు అనర్హులు సామాజిక పెన్షన్లను తీసుకుంటున్నారని, బైకులు, ద్విచక్ర నడుపుతున్న వ్యక్తులు సైతం 15,000 వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని తెలిపారు. అంతేకాదు, రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలను మైక్రో పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నది కూటమి ప్రభుత్వ నిర్ణయం. 10 జిల్లాలలోని ఎస్పీపీలను ఏర్పాటు చేసి మహిళల పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తామని అన్నారు.